దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు సన్నిధిలో చక్కని సమయాన్ని మనం కలిగి ఉంటున్నాం. దేవుని వాక్యములో నుండి ప్రస్తుతం మనం నేర్చుకుంటున్నాం ఒక అద్భుతమైన విషయాన్ని. రోమాపత్రిక 8వ అధ్యాయం 35వ వచనం. దేవుని వాక్యములో రోమాపత్రిక 8వ అధ్యాయం 35వ వచనాన్ని మనం చూస్తున్నాం. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయిన, బాధ అయిన, హింస అయిన, కరువైన, వస్త్రహీనత అయిన, ఉపద్రవమైన, ఖడ్గమైన మనలను ఎడబాపునా? క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఏది వేరు చేస్తుంది అని ఇక్కడ తెలియజేస్తున్నాడు. అలాగే 37లో కూడా, అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనకు విజయం ఎలా కలుగుతుంది? వీటన్నిటిలో మనకు విజయం ఎలా వస్తుంది? మనలను ప్రేమించిన ఆ ప్రేమ ద్వారా. ఇదిగో ఆ ప్రేమ ఎవరిదది? దేవుంది, ప్రభువుది. ఆ ప్రేమ ద్వారా అన్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. 39లో చివరిలో, మన ప్రభు అయిన క్రీస్తు యేసు నందలి దేవుని ప్రేమ నుండి, దేవుని ప్రేమ మన ప్రభు అయిన యేసు క్రీస్తులో వెల్లడి చేయబడింది, మనకు కనిపించింది దేవుని ప్రేమ. ఆ ప్రేమ నుండి మనల్ని ఏది కూడా వేరు చెయ్యలేదు అన్న విషయాన్ని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని ప్రేమ ఎంత గొప్పది, ఆ ప్రేమలో నుండి మనల్ని ఏది కూడా వేరు చేయలేదు. ఆ ప్రేమ ఎంత గొప్పది, ఆ ప్రేమ ఎంత గొప్పది. ఆ ప్రేమలో ఉన్న విషయాలు మనము ధ్యానం చేద్దాం. ముందు ఆ ప్రేమను గురించి మనం ఆలోచిస్తే, అసలు ఆ ప్రేమలో లేనిది ఏంటి? ఈ విషయం లేదు అని దేని గురించి చెప్పగలం? యేసయ్య ప్రేమలో దేవుడు మన పట్ల చూపిస్తున్న ఆ ప్రేమ ఉంది, చూసారా? ఆ ప్రేమ ఎంత ఎత్తైనది, ఎంత లోతైనది, ఎంత పొడవైనది, ఎంత వెడల్పైనది. ఆ ప్రేమలో ఇది లేదు, మేలుకరమైన ఈ అంశం లేదు అని దేన్ని చెప్పగలం? ఆ ప్రేమలో ఇది లేదని లోకం ఏం చేసినా, లోకము గాయపరచవచ్చు, కానీ యేసయ్య ప్రేమలో ఆ గాయాలను కట్టడం ఉంది, ఆ గాయాలు స్వస్థపరచడం ఉంది, ఆ దెబ్బలో ఆనందించగలిగేది చేసేది కూడా ఉంది. ఈ ప్రేమలో ఏముందో తెలుసా? ఈ దెబ్బను బట్టి కూడా నేను దేవుని స్తుతిస్తున్నాను. ఎందుకంటే ఈ దెబ్బను బట్టి లోకము దెబ్బ కొట్టింది, కానీ ఆ దెబ్బకి యేసయ్య ఇచ్చిన ఆ ప్రతిఫలం చూస్తే ఈ దెబ్బే నాకు ఆనందం. యేసయ్య ప్రేమ గాయాలు కట్టడమే కాదు, గాయాలు కట్టేది కూడా దాంట్లో ఉంది. లోకం నీకేం చేసినా యేసయ్య ప్రేమలో దానికి మందు ఉంది, దానికి ఔషధం ఉంది, దానికి ఆనందం కూడా ఉంది. దాన్ని మర్చిపోయి ఆనందించగలిగేది కూడా యేసయ్య ప్రేమలో ఉంది. యేసయ్య ప్రేమలో లేనిదేముంది? అలాగే ఆయన చెయ్యలేనిదేముంది? ప్రభు లోకం ఇది చేసింది, మనుషులు ఇలా చేశారు, నేను నమ్ముకున్నందుకు మనుషులు ఇది చేశారు, కానీ ఆయన చేయలేనిది ఏముంది? ఆయన చెయ్యలేనిది, ఆయనకు అసాధ్యమైనది. కొన్నిసార్లు లోకంలో వ్యతిరేకత యొక్క శక్తిని చూస్తాం, నెగిటివ్ యొక్క శక్తిని చూస్తాం, కానీ క్రీస్తులో పాజిటివ్ శక్తిని చూస్తాం మనం. అది ఎంత అద్భుతమైనదో. లోకంలో చీకటి శక్తిని కనబడుతుంది, వెలుగు లేనంత వరకు చీకటే, అన్ని చీకటి దగ్గరికే వస్తాయి, అన్ని చీకటిలోనికే పోతాయి అన్నీ. కానీ వెలుగు శక్తి నీకు అర్థమైనప్పుడు చిన్న చిరుదీపాన్ని కూడా 1000 సంవత్సరాల కటిక చీకటి తాకలేదు. వెలుగు మంచిదని దేవుడు చూశాడు, వెలుగును ఏది ప్రభావితం చెయ్యలేదు. నెగిటివ్ శక్తి మనకు అర్థమవుతుంది. ఒక వ్యక్తి దెబ్బ తీసిన తర్వాత కోలుకోకపోవడం, విరగొట్టిన తర్వాత బాగుపడకపోవడం, నలగొట్టిన తర్వాత అది మరలా రాకపోవడం, చితికిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని బాగు చేయలేకపోవడం, నెగిటివ్ శక్తే మనకు అర్థమవుద్ది. కానీ యేసయ్య ప్రేమలో అసాధ్యమైనదే లేదు. హల్లెలూయా. యేసయ్య ప్రేమలో అసాధ్యమైనదే లేదు. లోకం ఏం చేసినా ఆయన ప్రేమలో అసాధ్యమైనదే లేదు. అంత ఆశ్చర్యం,
ఆయన ప్రేమ ఏం చేస్తుంది, ఏం చేయగలుగుతుంది, అది ఆలోచించండి. లోకము ద్వారా మనం ఎన్ని ఎదుర్కొన్నా ఆయన ప్రేమలో వాటికి పరిష్కారాలు మాత్రమే కాదు, వాటిని బట్టి అతిశయించగలిగినవి యేసయ్య ప్రేమలో మనకు ఉన్నాయి. అది మీరు ఆలోచించండి. లోకము గుడిసెని తగలబెట్టిందా? అయితే దేవుడు అక్కడ బిల్డింగ్ నిర్మిస్తాడు. ఆయన ప్రేమ ఏం చేసింది చూడండి. లోకం ఏం చేసింది? నీ బలహీనతను దెబ్బ కొట్టడానికి ప్రయత్నం చేసింది. నీ బలహీనతను క్యాష్ చేసుకోవడానికి, నీ బలహీనత ద్వారా లాభపడడానికి, నీ బలహీనత ద్వారా నిన్ను దెబ్బ కొట్టడానికి ప్రయత్నం చేసింది. కానీ యేసయ్య ఏం చేశాడు తెలుసా? నీ బలహీనతనే బలంగా మార్చేశాడు. నీకెందుకు బలం వచ్చిందో తెలుసా? నీకెందుకు ఈ ఆశీర్వాదం వచ్చిందో తెలుసా? ఆ బలహీనతను బట్టి నీకు ఆశీర్వాదం వచ్చింది. యేసయ్య ప్రేమ ఏం చేసింది? ఇప్పుడు ఆ బిల్డింగ్ నిర్మించుకున్న వ్యక్తి ఏమనుకుంటాడు? ఆ తగలబడ్డ గుడిసే ఈ వైభవానికి కారణం. అదొక ఎగ్జాంపుల్. ఇక మీరు ఆలోచించండి. నీ క్షయతను బట్టి లోకం నిన్ను దెబ్బతీస్తుందా? నీకు అక్షయతను అలంకరింప చేయాలనుకుంటున్నాడు. ప్రభు ప్రేమలో నీకేముందో తెలుసా? అక్షయత ఉంది. చితికిపోయే శరీరమే కాదు, చితకనిది దేవుడు నీకోసం ఆయన ప్రేమలో ఉంది. కారణం ఏంటి? ఈ చితికిపోయేదే కారణం. నీ బలహీనతే కారణం నిన్ను బలమైన వ్యక్తిగా చేయడానికి. కాబట్టి నీ బలహీనత నీ అతిశయానికి కారణమవుతుంది. శ్రమలయందు అతిశయపడుట అనే ఒక అంశం ఉందండి. శ్రమలయందు శ్రమలను కిరీటంగా ధరించుట అనే అంశం. శ్రమలయందు అతిశయపడడం అంటే ఏంటో తెలుసా? శ్రమల్లో పండుగ చేసుకోవడం, శ్రమల్లో నాట్యం ఆడడం. బైబిల్ ఇటువంటి పదజాలాన్ని వాడింది చాలా సందర్భాల్లో. మనుషుల్ని దెబ్బగొట్టినప్పుడు, నిన్ను గాయపరిచినప్పుడు, నీకు నష్టం కలిగించినప్పుడు, నీ పేరు చెడ్డదని కొట్టివేసినప్పుడు, నిన్ను అవమానపరిచినప్పుడు గంతులు వేయమని చెప్పాడు దేవుడు. గంతులు వేయడమా? అవమానం అంటే మీకు తెలుసా? చెడ్డది, నీ పేరు చెడ్డదని కొట్టివేయడం అంటే నువ్వు దాన్ని చూస్తున్నావు. దానికి నేనేం చేశానో తెలుసా? అది నిన్ను నాట్యం చేసే ఆనందంలో నిలబెడుతుంది. ఇది బైబిల్ మనకు తెలియజేస్తున్న విషయం. దేవుడు మనల్ని క్షయతలు ఎందుకు ఉంచాడు తెలుసా? ఈ క్షయతలు నువ్వు ఎదుర్కొనే ప్రతిదీ ఆనందంగా మార్చడానికి. చూసారా? కొన్నిసార్లు ఎంత ఆశ్చర్యం అంటే, సిలువ వెర్రితనంగా కనబడుతుంటే సిలువలో దేవుని శక్తి ప్రదర్శన జరుగుతుంది అనేది సైతానుకు తర్వాత తెలిసింది. అలాగే ఇక్కడ చితికిపోయే గుడారములో ఉండి ఈ యొక్క అర్థం లేని జీవితం చివరికి ముగిసిపోయే జీవితంలా కనబడుతుంది కదా. ఇక్కడ జీవితం చూస్తుండగానే గతం అయిపోతుంది. నువ్వు చూస్తూనే ఉంటావు, ఇక్కడేమో గతం అయిపోతూ ఉంటుంది జీవితం. మనది ప్రేక్షక పాత్ర, మన జీవితమేమో చూస్తుండగానే శూన్యమైపోద్ది. గతం తిరిగి ఏమీ తీసుకోలేనిదిగా మారిపోతుంది. చూడండి ఎటువంటి జీవితం. కానీ ఈ జీవితంలో ఏం పెట్టాడనేది ఎవరికి తెలియదు ఉంది. పొలములో దాచబడిన ధనం ఉంది. ఇక్కడ నువ్వు పొలాన్ని చూస్తున్నావు, అందులో దాచబడిన ధనం ఉంది. దాని కొరకు నువ్వు చెల్లించే వెల, నువ్వు అన్నిటినీ అమ్మి దాన్ని కొన్నా కూడా అదెంతో, నువ్వు ఎంత త్యాగమైన చేయొచ్చు దాని కొరకు, దాంట్లో దాచిపెట్టాడు. ఈ మట్టిలో, ఈ మట్టి శరీరంలో దేవుడు దాచిపెట్టాడు. ఏంటో తెలుసా? నిత్యత్వాన్ని దాచిపెట్టాడు. ఇక్కడ మీకు అర్థమవుతుందా? ఏం దాచిపెట్టాడు? నశించే దాంట్లో నశించని దాన్ని దాచిపెట్టాడు. అది మీకు అర్థం కావాలి. ఈ నశించే దాంట్లో దేవుడు వాక్యం అనే విత్తనాన్ని పెడుతున్నాడు దీంట్లో. అప్పుడు దీని విలువ ఏమవుతుందో తెలుసా? మట్టి అనుకుంటున్నావు, ఆ మట్టిలోకి ఏం పంపిస్తున్నాడు తెలుసా? ఆ మట్టిలోకి జీవాన్ని పంపిస్తున్నాడు. ఆశ్చర్యం చూడండి. కాబట్టి క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎవరు వేరు చేయగలరు? దేవుని ఆ ప్రేమకు మనకు మధ్యలోకి ఏది రాగలదు? ఎవరు
దూరగలరు? యేసయ్య ప్రేమ నుండి మనల్ని ఎవరు వేరు చేయగలరు? శ్రమలు వేరు చేస్తాయా? ఒకవైపు శ్రమ నీకు కలుగుతుంటే దేవుని ప్రేమ నీ కోసం ఏమి సమకూరుస్తుందో నీకు తెలుసా? తెలిసినప్పుడు ఆ ప్రేమలో అతిశయిస్తాం. యేసయ్య ప్రేమలో శ్రమలు కలుగుతున్నప్పుడు దేవుని ప్రేమ మన కోసం ఏం చేస్తుంది? అలాగే బాధ కలుగుతున్నప్పుడు శ్రమ మనల్ని వేరు చేస్తుందా? అలాగే రెండవది బాధ అంటే దుఃఖం. ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం, శ్రమ అయినను, తర్వాత బాధ అయినను అనే మాటలు, ఈ రెండు మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. శ్రమలు, కష్టాలు, సమస్యలు, ఇటువంటి పరిస్థితులు ఒకవైపు కలుగుతున్నాయి, శ్రమలు కలుగుతున్నాయి. దేవుని ప్రేమ నుండి నిన్ను వేరు చేయడానికి సాతాను శ్రమలను ఉపయోగించుకుంటున్నాడు. కానీ దేవుడు ఆ శ్రమల్ని ఏం చేస్తున్నాడో తెలుసా? ఆ శ్రమని ఆనందంగా మారుస్తున్నాడు. ఆ శ్రమను నీ అతిశయంగా మారుస్తున్నాడు. ఆ శ్రమను నీ సుఖంగా మారుస్తున్నాడు. ఆ శ్రమను నీ క్షేమంగా మారుస్తున్నాడు. ఆ శ్రమను నీ యొక్క ఔన్నత్యముగా, గొప్పతనంగా మారుస్తున్నాడు. ఆ శ్రమను నీ ఆశీర్వాదముగా, లేదా నీ అభివృద్ధిగా, నీ విస్తరణగా ఆ శ్రమను దేవుడు ఉపయోగించుకుంటున్నాడు. ఆ శ్రమ నీ ఆశల సౌధముగా దేవుడు మారుస్తున్నాడు. ఆ శ్రమ నీ నిరీక్షణకు రుజువుగా దేవుడు మారుస్తున్నాడు. దేవుని ప్రేమ ఏం చేస్తుందో తెలుసా? లోకము ద్వారా దేవుణ్ణి బట్టి, దేవుణ్ణి నమ్ముకున్నందుకు నీ జీవితంలో కలుగుతున్నది ఏదైనా, మనస్సులో కలుగుతున్నా, శరీరంలో కలుగుతున్నా, గృహంలో కలుగుతున్నా, అలాగే పరిస్థితుల ద్వారా కలుగుతుంది. అది సైతాన్ ద్వారా కలగవచ్చు, అది మనం ఉన్న పరిస్థితుల ద్వారా కలగవచ్చు, ప్రాంతాన్ని బట్టి కలగవచ్చు. ఎలా కలుగుతున్నా నువ్వు దేవుని చేతిలో ఉన్నావు కదా, నువ్వు దేవుని నమ్ముకున్నావు కదా, అయినా నీకు కలుగుతుంది. కానీ ఆ ప్రేమ ఏం చేస్తుంది? ఇది అంశం. ఆ ప్రేమ ఏం చేస్తుంది? నీకు ఇది కలిగితే ఆ ప్రేమ నీకేం చేస్తుంది? ఆ ప్రేమ చూస్తుంది, ఆ ప్రేమకు తెలుసు. అయితే ఆ ప్రేమ నీకు కలిగిన కష్టాన్ని బట్టి, నీకు కలిగిన శ్రమను బట్టి ఆ ప్రేమ ఏం చేస్తుంది? అది ఇక్కడ మనం గుర్తించాలి. దేవుని ప్రేమలో మన కొరకు ఉన్న విషయాలు ఎంత ఆశ్చర్యం! అదే బైబిల్ మనకు తెలియజేస్తుంది. మొట్టమొదటిగా మనం గుర్తించాలి, దేవుడు మనల్ని రెండు మార్గాలు ఉన్నాయండి. భూమి మీద రెండే మార్గాలు ఉన్నాయి. భూమి మీద ఎన్ని మార్గాలు ఉన్నాయి? రెండు మార్గాలు ఉన్నాయి. భూమి మీద ఎన్ని మార్గాలు? మనుషులు ప్రస్తుతం 750 కోట్లైనా, లేక 800 కోట్లైనా, ప్రపంచములో ఎన్ని దేశాలున్నా, ఎంతమంది ప్రజలున్నా, రెండు మార్గాలే ఉన్నాయి. ఒక మార్గము ఇరుకు మార్గం. ఒకటేంటి? ఇరుకు. రెండోది విశాల మార్గం. రెండు మార్గాలు ఉన్నాయి. అయితే ఇరుకు మార్గం ఎక్కడికి తీసుకెళ్తుందంటే నిత్య జీవానికి తీసుకెళ్తుంది, శాశ్వత క్షేమానికి తీసుకెళ్తుంది ఇరుకు మార్గం. అయితే రెండవ మార్గం విశాల మార్గం కనబడుతుంది కదా, విశాలంగా ఉంది. 800 కోట్ల మంది నడిస్తే 1000 కోట్లు నడిచే అంత విశాలంగా ఉంది. అంత విశాలంగా ఉందన్నమాట అది. అయితే అది ఎక్కడికి తీసుకెళ్తుందంటే శాశ్వతమైన దుఃఖంలోనికి తీసుకెళ్తుంది. ఇది సంగతి. ఇది మనం గుర్తించాలి. రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి ఇరుకు మార్గం, కానీ ఇరుకు మార్గం శాశ్వతమైన ఆనందంలోకి తీసుకెళ్తుంది. ఇక అక్కడ దుఃఖం లేదు, అక్కడ బాధ లేదు. కానీ రెండో మార్గం ఉంది, విశాలంగా ఉంది. ఇది తాత్కాలికంగానే ఆనందం, కానీ దీని గమ్యానికి చేరిన తర్వాత ఆనందమే ఉండదు, విశ్రాంతియే ఉండదు, క్షేమం అన్నదే ఎరగవు అనేది ప్రభు చెప్పాడు.
దేవుడి వాక్యంలో 2 మార్గాలను గురించి చెప్పాడు. చూడండి, కాబట్టి ప్రభువు మనకు చెప్పాడు, మీరు ఇరుకు మార్గం ఎన్నుకోండి. ఎందుకంటే అది ప్రస్తుతమే నీకు బాధ, ప్రస్తుతమే. కానీ గమ్యానికి చేరిన తర్వాత బాధ అనేదే ఉండదు, కష్టం అనేదే ఉండదు, నష్టం అనేదే ఉండదు, శాశ్వతమైన ఆనందం. కాబట్టి దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు, నీకు శాశ్వతమైన ఆనందం కావాలా, తాత్కాలిక ఆనందం కావాలా? దేవుడు అడుగుతున్నాడు. తాత్కాలికమైన ఆనందం కోరుకుంటే ఆ తర్వాత ఆ యొక్క గమ్యం మారదు. ఇక్కడ ఎంచుకునే దాన్ని బట్టే శాశ్వతమైనది నిర్ణయించబడుతూ ఉంటుంది. ఇరుకు మార్గం అయితే నీకు తాత్కాలికంగా బాధ, కానీ శాశ్వతముగా యుగాయుగములు అనంతమైన జీవితంలో నీకు సంతోషం ఉంటుంది. అక్కడ నీకు బాధ ఉండదు, దుఃఖం ఉండదు. ఇక్కడ తాత్కాలికమైన బాధ మాత్రమే. అది దేవుడు చెప్పాడు. సరే, మనం వేగంగా ముందుకు వెళ్ళిపోవాలి. ఇరుకు మార్గము, విశాల మార్గం. దేవుడు మనల్ని ఇరుకు మార్గం ఎన్నుకోమన్నాడు. ఆ వాక్యాన్ని కూడా చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 13వ వచనం. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాన్ని కనుగొనువారు కొందరే అనే విషయాన్ని ప్రభు చెప్పాడు. ఇదే విషయం లూకాసు వార్త 13వ అధ్యాయంలో కూడా ఈ మాటలు మనకు ఉంటాయి. 13వ అధ్యాయము 24వ వచనములో ఆయన వారిని చూచి, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింపజూతురు కానీ వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను అని చెప్పాడు. కాబట్టి మనం ఇరుకు మార్గాన్ని ఎన్నుకున్నాం. ఇరుకుగానే ఉంటుంది. ఇరుకు మార్గంలో కష్టంగా ఉంటుంది. కానీ ఎందుకు ఎంచుకున్నాం? శాశ్వతమైన ఆనందం కోసం. ఇక్కడ ఇరుకైనా నాకేం కావాలి? పర్మనెంట్గా ఇది కావాలి. ఇక్కడ ఎందుకు నువ్వు బాధపడుతున్నావు? పర్మనెంట్ ఇల్లు కోసం, పర్మనెంట్ ఇల్లు కట్టాలని ఇక్కడ నేను అడ్జస్ట్ అవుతున్నాను కదా. ఏదైనా ఎక్కువ మొత్తంలో ఏదైనా పెద్ద కార్యాలు జీవితంలో పొందాలంటే ఏం చేయాలండి? పెద్ద ఘనత పొందాలంటే ఇంటి నుండి దూరమై, సౌకర్యాల నుండి దూరమై, ఎక్కడికో వెళ్ళి అక్కడ కష్టపడుతూ హాస్టల్లో ఉండి, తిండి విషయంలో కష్టమే, సౌకర్యాలన్నీ చుట్టూ ఉండవు, ఇంట్లో అన్నీ ఉన్నాయి. ఒక పెద్ద ఆనందం కోసం ఏం చేయాల్సి వస్తుంది? కొంతకాలము శ్రమను, బాధను అనుభవించాల్సి వస్తుంది. చూడండి, జీతం వస్తుందని 4 రోజులు ఏం చేస్తున్నారు? ప్రస్తుతం కష్టమైనా పర్వాలేదు, తర్వాత నాకు జీతం వస్తుంది, కష్టపడుతున్నాడు కదా. కాబట్టి ఈ యొక్క శ్రమలను గురించి మనం చూస్తున్నాం. ఈ శ్రమ మనల్ని ప్రభు ప్రేమ నుండి వేరు చేయగలదా అనే విషయాన్ని మనం చూస్తున్నాం. అలాగే బాధపడడం అంటే, బాధ అనగానే మనకు అర్థమవుతుంది. బాధ అనగానే దుఃఖం, బాధ అనగానే నొప్పి, ఏదో నొప్పి ఉంది, ఏదో ఒత్తిడి పడుతుంది, నొప్పి కలగజేస్తున్న విషయం ఉంది. మనస్సునో, శరీరాన్నో, ఆత్మనో, తనకున్న విభాగంలో ఏదో విభాగాన్ని గాయపరుస్తుంది, నొప్పిని కలుగజేస్తుంది. అటువంటి విషయాలు మనం ఎదుర్కొంటాం. శ్రమ అయినా, బాధ అయినా దేవుని ప్రేమ నుండి వేరు చేయాలి అని వారు చూస్తున్నారు. తాత్కాలికంగా బాధ ఎందుకు పెడుతున్నంటే శాశ్వతమైన దానికి దూరం కావాలని. కానీ మనం ఎంచుకునేదే ఏం ఎంచుకుంటున్నాం? కష్టాన్ని ఎంచుకుంటున్నాం. ఎందుకు? శాశ్వతమైన ఆనందం కావాలంటే ఇరుకు మార్గాన్ని ఎంచుకోవాలి. ఇది తాత్కాలికమే. ఈ ఇరుకులో కూడా ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దేవుడు ఉండగా ఇరుకు కాదు. నేను ఇరుకులో ఉన్నట్లు కాదు. గొప్ప సంతోషం కొరకు దీంట్లోకి నేను ప్రవేశించాను. చూడండి, దేవుని ప్రేమ ఈ లోకంలో మనం అనుభవించే ప్రతి దాంట్లో మనకు నిరీక్షణ ఇచ్చింది. చూడండి, నిరీక్షణ ద్వారా మనం ఇరికింపబడ్డ వాళ్ళం కాదు. మన దీంట్లోకి వచ్చింది ఒక విషయం కోసం.
ఒక విషయం కొరకు. ఎంత ఆశ్చర్యం చూడండి. కాబట్టి ఇక్కడ చేస్తున్న మనము, ఇక్కడ పని చేస్తున్నా, శ్రమ పడుతున్నా, ఇక్కడ కొన్ని సమస్యలు మనల్ని చుట్టుముడుతున్నా కూడా దేనికోసం? ఆనందం కోసం. నిత్యమైన ఆనందం ఉంది, దాన్ని నేను చూస్తున్నాను. దేవుని ప్రేమ దాన్ని నాకు అనుగ్రహిస్తుంది అనే విషయాన్ని ఇక్కడ దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి శ్రమ మనల్ని వేరు చేయలేదు. ఇక్కడ శ్రమ పడితే దేవుడు మనకి ఎంతో జీతాన్ని ఇవ్వబోతున్నాడు. దేవుని ప్రేమలో దీనికి జవాబు ఉంది. ఇక్కడ దేవుని నమ్ముకున్నావు కదా, రోగం అనుభవిస్తున్నావేంది? దేవుని ప్రేమలో జవాబు ఉంది. నువ్వు దేవుని నమ్ముకున్నావు కదా, మరణ లోయ గుండా నడుస్తున్నావు ఎందుకు? జవాబు ఉందా లేదా? జవాబు ఉంది. మరణములో దేవుడు నా కొరకు అక్షయతను పెట్టాడు. మరణ ద్వారములో నాకేముంది? మరణాన్ని నిరర్ధకం చేశాడు దేవుడు, అక్షయతను వెలుగులోకి తీసుకొచ్చాడు. ఈ మరణములో, మరణ లోయలో దేవుడు నా కోసం ఏర్పాటు చేసిన వాటిని పొందుకోవడానికి ఈ రూట్లో నేను వెళ్తున్నాను. ఎందుకు ఈ రూట్లో వెళ్తున్నాను? ఒక నిరీక్షణ నాకు ఉంది. నిరీక్షణ నాకుంది. ఈ శ్రమలు ఎందుకు? నిరీక్షణ ఉంది. దేవుని వాక్యంలో రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, రోమా పత్రిక 5వ అధ్యాయంలో మనం 3వ వచనం నుండి చదువుకుందాం. అంతేకాదు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగజేయునని ఎరిగి శ్రమలయందును అతిశయపడుదము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. శ్రమ ఏం చేస్తుందో తెలుసా? శ్రమ కలుగుతుంది. శ్రమ ఏం చేస్తుందంటే ఓర్పును పుట్టిస్తుంది. ఎందుకు ఓర్పు? దేవుని చేతుల్లో ఉంది నా జీవితం. టెన్షన్ పడడానికి శత్రు చేతుల్లో లేదు. టెన్షన్ పడడానికి విరోధుల చేతుల్లో లేదు. ఆ మనిషి చేతుల్లో, ఈ మనిషి చేతుల్లో లేదు. నా జీవితం ఎవరి చేతుల్లో ఉంది? దేవుని చేతుల్లో. నా కాలగతులు ఎవరి చేతుల్లో ఉన్నాయి? దేవుని చేతుల్లో. నేను ఎవరిని నమ్ముకున్నాను? ఎవరి యందు నా విశ్వాసం? నా జీవితంలో జరుగుతున్న ప్రతి దానికి ఎవరిని నేను అడుగుతాను? ఎవరిని అడుగుతామండి? మీరెవరిని అడుగుతున్నారో? ఫలాని వ్యక్తి కారణం, ఫలాని వ్యక్తి కారణం, ఫలాని వ్యక్తి కారణం. దేవుని చేతుల్లో నువ్వుంటే ఫలాని వ్యక్తి ఏం చేస్తాడు? సర్వాధికారి చేతుల్లో నువ్వుంటే ఫలాని వ్యక్తి ఏం చేస్తాడు? దేవుడు వచ్చి అడుగుతాడా? వాళ్ళ చేతుల్లో ఉంది, మనం ఏం చేస్తాం? మంది కాదు కదా ఈ లోకం అంటాడు దేవుడు నీతో? అనడు. దేవుడు ఆ విధంగా అనడు. దేవుడి చేతుల్లో నీవుంటే సాతాను కూడా గడగడ వనకాలి. అమ్మో, ఈయన దేవుని చేతుల్లో ఉన్నాడు. ఎవరి చేతిలో ఉన్నాడు? దేవుని చేతుల్లో ఉన్నాడు. సాతాను దేవుని దగ్గరికి వచ్చి అడగాలన్న వాడు భయపడుతున్న, మళ్ళీ ఈయన ఏం చేస్తాడో? అనంత జ్ఞాని అసలు ఈయన. వాడి టెన్షన్ మీకు అర్థం కాదు. వాడు పెట్టే టెన్షన్ మీకు అర్థమవుద్ది, కానీ వాడికి ఉన్న టెన్షన్ మీకు అర్థం కాదు. అసలే ఆయన అనంత జ్ఞాని, వారి కొరకు ప్రాణం పెట్టినవాడు. కాబట్టి ఎవరి చేతుల్లో ఉంది మన తీర్పు? ఎవరి చేతుల్లో ఉన్నాయి మన కాలగతులు? ఎవరిని నమ్ముకున్నాం? ప్రతి విషయంలో ఎవరి మీద ఆధారపడుతున్నాం? ఎవరు జవాబు ఇవ్వాలనుకుంటున్నాం? ఎవరి మీద ఆశ పెట్టుకున్నాం? ఎవరిని నమ్ముకున్నామండి? కొన్నిసార్లు మనుషుల దగ్గర నిన్ను నమ్ముకున్నాను చూడు అంటారు. పోయి నిన్ను నమ్ముకున్నానని. దేవుని నమ్ముకో. ఎవరిని నమ్ముకోవాలి? దేవుని నమ్ముకో. నువ్వు ఫైనల్ కాదు. నువ్వు ఫైనల్ కాదు. ఈ లోకంలో ఫైనల్ కనిపించే ఉన్నాయి కదా, వారందరితో చెప్పండి నువ్వు ఫైనల్ కాదు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినా ఫైనల్ కాదు. మెయిన్ బెంచ్ అయినా కూడా, ఒక వ్యక్తి అయినా, సింగిల్ బెంచ్ అయినా, అలాగే ముఖ్యమైన వ్యక్తుల విభాగమైన మీరు ఫైనల్ కాదు. నీతిగల న్యాయాధిపతి ఆయన చెప్పేది ఫైనల్. అలాగే ఈ లోకంలో ఉన్న అన్ని విషయాలు, ఒక డాక్టర్ ఒక విషయం చెప్పినా నీవు దానికి సంబంధించిన నిపుణుడివే కావచ్చు, కానీ నువ్వు దేవుడు కాదు. కొంతవరకు మాత్రమే నీకు తెలుసు. అన్నీ తెలిసినవాడు దేవుడు. కాబట్టి ఆయన యందు నా నిరీక్షణ, దేవునిలో మన నిరీక్షణ. కాబట్టి ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇంతకీ మన నిరీక్షణ ఏంటి? ఇంతకీ దేవుని నమ్ముకున్నావు కదా, నమ్ముకున్న తర్వాత మరి ఏంటి నీ పని? ఏంటి నీ పనేంటి? నీ నిరీక్షణ ఏంటి?
మన నిరీక్షణ ఏంటంటే దేవుని మహిమను ధరించుట మన నిరీక్షణ. చెప్పాడు చూడండి 2వ వచనంలో, మరియు ఆయన ద్వారా మన విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి ఏం చేస్తున్నా, దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుతున్నాం. ఇది మన నిరీక్షణ. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఈ శ్రమ అక్కడికే తీసుకెళ్తుంది. ఈ శ్రమ ఆ నిరీక్షణ, ఆ మహిమను ధరించుట దగ్గరికే నన్ను తీసుకెళ్తుంది. దేవుని నమ్ముకున్న నేను ఆ తర్వాత జరిగే ప్రతి సంభవము నన్ను నా నిరీక్షణ వైపే, అంటే దేవుని మహిమను ఈ క్షయమైన శరీరములో దేవుడిచ్చే అక్షయత ధరించుకొని ఆయన వలె కనబడుట అనేది నా యొక్క గురి, నా అంతిమ లక్ష్యం. లేక నేను పొందబోయేది అది నేను పొందుకుంటాను. ఈ మార్గంలో నేను దాన్ని పొందుకుంటాను. ఇది నా నిరీక్షణ. కాబట్టి శ్రమ ఎక్కడికి తీసుకెళ్తుంది? శ్రమ మనకు ఆ ఓర్పునిస్తుంది. ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమల్లో కూడా అతిశయపడి, ఎందుకంటే ఈ శ్రమ ఎక్కడికి తీసుకెళ్తుంది, నేను ఎక్కడికి మోసుకెళ్తుంది, అక్కడికే. నేను దేనికోసం నిరీక్షిస్తున్నానో అక్కడికే ఇది కూడా తీసుకెళ్తుంది, సహాయపడుతుంది. కాబట్టి దీంట్లో నేను అతిశయిస్తాను, ఎందుకంటే ఇది కూడా నా గమ్యానికి నన్ను చేరుస్తుంది. హల్లెలూయా. శ్రమల్లో ఎందుకు అతిశయపడమంటున్నాడు? శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమలో కూడా అతిశయపడవు. శ్రమ కూడా నాకు సహాయపడుతుంది. శ్రమ కూడా నన్ను నిరీక్షణ యొద్దకు తీసుకెళ్తుంది. ఏంటి నిరీక్షణ? పైనున్న వచనములో దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ. దేవుని మహిమలో దేవుని తేజస్సులో భాగము పంచుకుంటాను, పాలి భాగస్థుడనవుతాను. వాడుక భాషలో ఈ మాట వ్రాయబడి ఉంది. దేవుని తేజస్సులో భాగముంది నాకు. దేవుని మహిమను ధరించుకుంటాను. దేవుని మహిమకు వారసుడను, హక్కుదారుడను. ఆ మహిమను నేను ధరించబోతున్నాను. ఆ అక్షయతను నేను ధరించబోతున్నాను. అది నా నిరీక్షణ. ఈ కృపలో నా నిరీక్షణ అది. అయితే ఈ శ్రమలు కూడా నన్ను అక్కడికే తీసుకొని వెళ్తున్నాయి అని శ్రమల యందును కూడా అతిశయపడుదాం. కాబట్టి శ్రమలు నిన్ను మహిమ యొద్దకు తీసుకొని వెళ్తున్నాయన్న విషయాన్ని దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. ఈ నిరీక్షణలో అవసరమును బట్టి కొంత బాధ, దుఃఖము కలుగుతుందని పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 4 నుండి 6 వచనాల్లో అక్కడ రాయబడి ఉంది. అవసరాన్ని బట్టి మీరు ఈ నిరీక్షణలో సంతోషిస్తున్నారు, కానీ అవసరాన్ని బట్టి కొంచెం దుఃఖము, శ్రమ మీకు కలుగుతుంది. కానీ ఇవి కూడా ఎక్కడికి తీసుకెళ్తున్నాయి? నువ్వు అనుకునే దాని దగ్గరికి తీసుకెళ్తున్నాయి. చూడ్డానికి ఇది బాగలేదు, కానీ ఇది నీ గమ్యానికి తీసుకుని వెళ్తుంది. దేవుడు నీ కోసం నిర్ణయించిన దాని దగ్గరికే సహాయపడడానికి ఈ శ్రమ. కాబట్టి శ్రమలకు నువ్వు సంతోషించవచ్చు, శ్రమలకు నువ్వు అతిశయపడవచ్చు. శ్రమలను గూర్చిన నీ దురభిప్రాయాన్ని నువ్వు మానుకోవాలి. ఎందుకంటే అది నీ సంతోషము యొద్దకు, శాశ్వతమైన నీ సంతోషము యొద్దకే అది నిన్ను తీసుకొని వెళ్తుంది అని దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. కాబట్టి శ్రమల్లో కూడా అతిశయపడాలి. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. 2 కొరింథీ 4:16 మనం చూస్తే, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. ఏమంటున్నాడు? ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువైన నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. ఈ శ్రమ ఏం చేస్తుందంటే మాకు అంతకంతకు ఎక్కువగా మహిమా భారమును కలుగజేస్తుంది. నాకు ఈ విషయంలో భారం ఉంది అంటే శ్రద్ధ ఉంది, ఆసక్తి ఉంది. ఈ విషయంలో నేను భారం కలిగి ఉన్నాను అంటే అదిగో మహిమా భారం కలుగజేస్తుంది చులకని శ్రమ. ఈ చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా ఇంకా ఆ మహిమ పొందాలి,
ఆ మహిమ కొరకు ఈ శ్రమను ఇంకా పొందాలి అనే భారాన్ని కలగజేస్తుంది. మహిమా భారం. ఆ మహిమ ఎలా దొరుకుతుంది? శ్రమ ద్వారా. కాబట్టి నాకు ఇంకా మహిమ కావాలి, నాకు ఇంకా జీతం కావాలంటున్నాడు. అంటే నాకు ఇంకా పని కావాలంటున్నాడు. మీకు అర్థమైందా? పని జీతాన్ని తీసుకొస్తుంది అని చెప్తూ నాకు ఇంకా పని కావాలి, పని పట్ల నాకు జీతం ఎక్కువ కావాలంటే ఇంకా పని కావాలంటున్నాడు. ఇంకా నాకు శ్రమను గూర్చి ఆసక్తి పెరుగుతుంది అన్న విషయాన్ని ఇక్కడ వాక్యంలో తెలియజేస్తున్నాడు. కాబట్టి శ్రమలు మనల్ని దేవుని ప్రేమ నుండి వేరు చెయ్యలేవు అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. చివరిగా మనం ఇక్కడ గమనించాల్సిన విషయాలు, శ్రమల ద్వారా దేవుడు చేసే కార్యాలు ఒకసారి మీరు ఆలోచించండి. ఎన్నో విషయాలు మనం ఇందులో నేర్చుకోవచ్చు, కానీ శ్రమ, బాధ అన్న రెండు విషయాలు మనం నేర్చుకుంటున్నాం. ఇక్కడ మనం గ్రహించాలి, ఈ శ్రమలన్నీ కూడా ఎందుకు దేవుడు మన జీవితాల్లో అనుమతిస్తున్నాడు, శ్రమల గుండా ఎందుకు నడిపిస్తున్నాడు అనేది మనం చూస్తే 119 కీర్తన 67 వచనంలో, శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి తిని, ఇప్పుడైతే త్రోవలో ఉన్నాను, నీ వాక్యాన్ని అనుసరించి నడుచుకొనుచున్నాను. శ్రమలు ఎందుకు? సరైన దారిలో పెట్టడానికి. శ్రమలు ఎందుకు? ఇప్పుడు నీ వాక్యాన్ని అనుసరిస్తున్నాను, నిన్ను నిలకడగా దేవుని మార్గంలో ఉంచడానికి. శ్రమలు సరైన దారిలో నిన్ను స్థిరపరచడానికి వస్తాయి. ఎందుకు దేవుడు శ్రమల గుండా నడిపిస్తున్నాడు? శ్రమలు నిన్ను సరైన దారి చూపిస్తాయి, సరైన దారిలో నిలకడగా ఉండేటట్లు చేస్తాయి అని దేవుని వాక్యము తెలియజేస్తుంది. శ్రమ కలగక మునుపు త్రోవ విడిచాను, కానీ ఇప్పుడు శ్రమ కలిగిన తర్వాత ఇప్పుడైతే నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నానని చెప్పాడు. కాబట్టి శ్రమ సరైన దారిలో మనల్ని స్థిరపరుస్తుంది అని అర్థం చేసుకోవాలి. అలాగే శ్రమల గురించి 1-2 వాక్యాలు మనం చదువుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం నుండి మనం చూస్తే, నా సహోదరులారా, మీ విశ్వాసమును కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి అని చెప్పాడు. ఎందుకంటే శ్రమ ఏం చేస్తుందంటే, శ్రమ మిమ్ముల్ని ఎదిగిస్తుంది అని చెప్పాడు. శ్రమ ఏం చేస్తుంది? అనునాంగులుగా చేస్తుంది, మెచ్యూరిటీలోనికి నేను తీసుకొని వెళ్తుంది అనే విషయాన్ని ఇక్కడ చెప్పాడు. అలాగే శ్రమ నిన్ను అభివృద్ధి పరుస్తుంది అని చెప్పాడు. ఏ విషయంలో కూడా కొదవలేని వ్యక్తిగా చేస్తుంది. ఏంటది? శ్రమ. మనం దేవుని ఆశీర్వాదాల కొరకు అడుగుతాం కదా, శ్రమ అక్కడికి తీసుకెళ్తుంది. శ్రమ అక్కడికే. ఏ విషయంలో కొదవలేని వ్యక్తిగా, అన్ని కలిగిన వ్యక్తిగా నిన్ను చేయడం వైపు దేవుడు తీసుకెళ్తున్నాడు. దేని ద్వారా? శ్రమ ద్వారా. శ్రమ ద్వారా. శ్రమ నిన్ను అక్కడికే తీసుకెళ్తుంది. శ్రమ నిన్ను కొదవలేని స్థితి వద్దకే తీసుకెళ్తుంది. శ్రమ నిన్ను అభివృద్ధి పదములోనే నడిపిస్తుందని వాక్యము చెప్తుంది. మనం అనుకునేది కాదు, వాక్యం చెప్తుంది. అలాగే దేవుని వాక్యంలో మనం చూస్తే, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష ద్వారా ఏమవుతుంది? నాశనం అవుతుందా? బంగారమును అగ్నిలోకి ఎందుకు పంపిస్తున్నామండి? ప్రేమ లేకనా? విలువ తెలియకనా? ఏంటి? విలువ తెలిసే, దాని విలువను పెంచడానికే మనకు శ్రమలు. ఎందుకు? నీ క్వాలిటీ పెంచడానికి. బంగారాన్ని అగ్నిలోకి ఎందుకు పంపిస్తున్నాడు వ్యక్తి? దాని విలువ పెంచడానికి, దాని క్వాలిటీ పెంచడానికి. దాని క్వాలిటీ ఎప్పుడు పెరుగుతుందో దాని విలువ అమాంతం పెరిగిపోతుంది. నీ విలువ పెంచడానికే దేవుడు శ్రమల్లోనికి నిన్ను నడిపిస్తున్నాడు. శ్రమలు నీ విలువను పెంచేవి, శ్రమలు నీ క్వాలిటీని పెంచేవి అన్న విషయాన్ని దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన ఏమవుతుంది? శుద్ధపరచబడుతుంది. విలువ తగ్గిపోయేది విలువను సంతరించుకుంటుంది. శ్రమల ద్వారా దేవుడు నీ విశ్వాసాన్ని మరింత క్వాలిటీలోనికి తీసుకొస్తున్నాడు అనే విషయాన్ని ఇక్కడ వాక్యములో మనం చూస్తున్నాం. అలాగే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చూస్తే, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వ కృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుచును. కొంచెం కాలం శ్రమ పడిన తర్వాత నువ్వు పర్ఫెక్ట్ అయిపోతావు అంటున్నాడు. దేవుడే చేస్తాడు నిన్ను, దేవుడే చేస్తాడు.
కొంచెం కాలం శ్రమలు దాటావా, ఇక నేనే చేస్తానని దేవుడు కార్యం చేస్తాడు. అయితే కొంచెము కాలం ఏం చేయాలి? శ్రమను అనుభవించాలి. కొంచెం కాలం శ్రమలో నువ్వు నడిచిన తర్వాత దేవుడే తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరుచును. ఆయన చేతుల్లోకి తీసుకుంటాడు. ఆయన చేతుల్లోకి తీసుకోవడానికి ఈ శ్రమలు ఆయన చేతుల్లోకి నేను నడిపిస్తున్నాయి. శ్రమలు నేను సంపూర్ణత వైపు నడిపిస్తున్నాయి అన్న విషయాన్ని దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. కాబట్టి శ్రమల్లో ఏం చేయాలి? అతిశయపడాలి. దుఃఖములో అతిశయపడాలి అని దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. అలాగే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చూడండి. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన ఏం పొందుకుంటాడు? జీవ కిరీటమును పొందును. శ్రమ, శోధన సహిస్తే కొంతకాలము దేవుడు శ్రమల గుండా నడిపిస్తున్నాడు కదా ఇరుకు మార్గంలో. ఆ శ్రమను గనుక నువ్వు తట్టుకుంటే నీకు దేవుడు ఏమిస్తాడు? కిరీటం. కిరీటం ఎవరికండి? ఇక్కడ ఎవరికి కిరీటాలు పెడతారు? ఆ స్థానం ఎటువంటిది? కిరీటం ఒట్టిగా దొరుకుతుందా? ఆ కిరీటము, ఇక్కడ కిరీటం పెట్టాలంటేనే ఆ వ్యక్తులు ఎటువంటి వారు? వారికంటే ధనమున్నోళ్ళు ఉంటారు, వారికంటే అనేకులు ఉంటారు. కానీ కిరీటము వారి స్థానము అమాంతం పెంచుతుంది, అత్యున్నతమైన స్థానాన్ని ఇస్తుంది. అయితే ఇక్కడ పరలోకములో దేవుడు కిరీటం పెట్టడం గురించి, కిరీటం ధరించిన వ్యక్తివి ఇక్కడ కూడా నీవు అధికారివి, దేవుడు నీకు అధికారాన్ని ఇస్తున్నాడు. ఎంత ఆశ్చర్యం! అందరూ మనుషులే కదా, కానీ కొంతమంది మనుషులు కిరీటం ధరించి సింహాసనం మీద కూర్చునేసరికి మిగిలిన వారందరూ దాసులైపోతున్నారు. చూడండి, ఆ స్థానాలు చూస్తే ఎందుకు పెట్టాడవి? అటువంటి అసలైన స్థానాలు ఉన్నాయి, వాటిని సంపాదించుకోమని పెట్టాడు. కాబట్టి శోధన సహించువాడు ధన్యుడు. ఆ శోధనలో గనక నీవు నిలిస్తే, నీ విశ్వాసాన్ని కాపాడుకుంటే, దేవుని పట్ల నీకున్న నిరీక్షణ ఈ శోధన తీసివేయలేదు. నా ప్రార్థనలకు, నా ఆశలకు, నేను దేవుని యొద్ద నుండి నిరీక్షిస్తున్న విషయాన్ని ఈ శోధన తగ్గించలేదు. దాని మహిమను, దేవుని పట్ల నాకున్న అంచనాల యొక్క వైభవాన్ని, మహిమను ఈ శోధనలు తగ్గించలేవు అని నీవు నిలబడగలిగితే నీకేం దొరుకుతుంది? జీవ కిరీటం దొరుకుతుంది. ఎంత ఆశ్చర్యం చూడండి! శ్రమల ద్వారా మన స్థానం అమాంతం పెరిగిపోతుంది. చూడండి, కిరీటం ధరించి సింహాసనం మీద కూర్చునే అంతటి స్థానం దేని ద్వారా వస్తుంది? శ్రమల్లో సరైన దారిలో ఉంటాం, శ్రమల్లో స్థిరపడతాం, శ్రమల్లో ఎదుగుతాం, శ్రమల్లో పరిపూర్ణులం అవుతాం, శ్రమల్లో క్వాలిటీ పెరుగుతుంది, శ్రమల్లో కిరీటం పొందగలిగిన అంతస్తును కూడా మనం పొందుకుంటాం. అందుకే దేవుడు మనల్ని శ్రమల గుండా నడిపిస్తున్నాడు. కాబట్టి శ్రమలు దేవుని ప్రేమ నుండి మనల్ని వేరు చేయగలవా? ఈ దేవుని ప్రేమే ఈ శ్రమలను గూర్చిన అసలైన విషయాన్ని మనకు చెప్పి శ్రమలలో అతిశయపడమంటుంది. కాబట్టి శ్రమలు దేవుని ప్రేమ నుండి మనల్ని వేరు చేయలేవు. శ్రమలు కానీ, బాధలు కానీ, దుఃఖము కానీ, నొప్పి కానీ దేవుని ప్రేమ నుండి మనల్ని వేరు చేయలేవు. దేవుని ప్రేమ ఈ శ్రమలనే మన అతిశయముగా, మనల్ని అభివృద్ధి పరిచేదిగా, మనల్ని పరిపూర్ణులుగా చేసేదిగా, పరలోకములని గొప్ప స్థానములో నిలబెట్టేదిగా దేవుని ప్రేమ ఈ శ్రమలను వాడుకుంటుంది. ఈ శ్రమలను అలా మార్చేస్తుందని ఎరిగి శ్రమల యందు, బాధల యందు కూడా దేవుణ్ణి స్తుతించేవారుగా, అతిశయపడేవారుగా మనం ఉండాలని ప్రభు తెలియజేస్తున్నాడు. దేవుడి వాక్యం దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.